డేవిడ్ లివింగ్స్టన్ చీకటి ఖండమైన ఆఫ్రికా దేశంలో మొట్టమొదటి మిషనరీగా వెళ్ళి ఆఫ్రికా దేశంలో అనేకమైనటువంటి విషయాలకి ఆయన నాంది పలికి ఆయన ఒక సర్వేయర్గా, ఒక పయనీర్గా, ఒక సైంటిస్ట్గా అనేకమైనటువంటి సేవలు ఆ దేశానికి అందించి అక్కడ ఉన్నటువంటి అనాగరికుల్ని నాగరీకరించి ఆ తర్వాత వారు క్రీస్తులోకి రావడానికి అహర్నిశలు శ్రమించి తన కన్ను పోగొట్టుకొని తన జీవితాన్నే పోగొట్టుకొని మరణించాడు. ఆయన మరణించిన తర్వాత ప్రార్థన చేసుకుంటూ మోకాళ్ళ మీదే ఆయన చనిపోయాడు. ఆయన్ని పాతిపెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆఫ్రికన్లో ఆయన శరీరం మాకు కావాలన్నారు. ఆయన పుట్టిన దేశంలో ఇంగ్లాండ్ వాళ్ళు మాకు కావాలి అన్నారు. అప్పుడు ఆయన శరీరంలో గుండెకి ఆయన వేరు చేసి ఒక చోట ఆయన శరీరాన్ని ఇంకో చోట పాతిపెట్టాల్సి వచ్చింది. ఈ డేవిడ్ లివింగ్స్టన్ మత్తయి సువార్త 28:20 బట్టి పట్టబడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి వ్యక్తులు, గొప్ప గొప్ప నాయకులు, మహానుభావులు, మహాత్ములు, వాళ్ళ స్వభావం తలకిందులైపోయింది, మారిపోయింది ఒక్క దేవుని వాక్యం వల్ల. మీకు ఎంతమందికి దేవుని వాక్యం యొక్క గొప్పతనం, ప్రభావం, దాని శక్తి అర్థమైందో లేదో నాకు తెలియదు. ఎందుకని మనం చర్చికి వచ్చినా, మన వాక్యం చదివినా, యూట్యూబ్లో వాక్యం విన్నా, మనల్ని ఇంత శక్తి కలిగిన వాక్యం మనల్ని ఎందుకు తాకలేకపోతుంది? మనల్ని ఎందుకు మార్చలేకపోతుంది? కారణం వాక్యం ప్రాబ్లం కాదు ఇది. వాక్యం ప్రాబ్లం కాదు ఇది, మన ప్రాబ్లం ఇది. మీకు జబ్బు వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మందుల చీటీ రాస్తారు, మందులు తెచ్చుకుంటారు ఇంటికి. మీరు చెప్పిన మందులన్నీ కొనుక్కున్నాను డాక్టర్ గారు, తెచ్చుకున్నాను డాక్టర్ గారు, కానీ నెల అయింది కానీ జబ్బు తగ్గలేదండి అంటే డాక్టర్ గారు ఒక ప్రశ్న అడుగుతాడు, వేసుకున్నావా అని అడుగుతాడు. మందుల చీటీ చంకలో పెట్టుకోనో జోబులో పెట్టుకొని తిరిగితేనో, లేకపోతే మందులు తలగడ కింద పెట్టుకొని పడుకుంటేనో నీకు తగ్గదు. బైబిల్ కూడా అలాంటిదే. మందును వాడాలి, అది లోపలికి వెళ్ళాలి, అది నరనరాల్లోకి, అణువణువులోకి వెళ్ళాలి. అప్పుడే ప్రక్షాళన ఆరంభం అవుతుంది, అప్పుడే జబ్బు తగ్గుతుంది. పాపం అనే జబ్బు పోవాలంటే, క్రీస్తు రూపం నీలో ఏర్పడాలంటే నువ్వు దాన్ని అప్లై చేసుకోవాలి, దానికి నువ్వు తావివ్వాలి. అది ప్రాణాత్మలను మూలుగా నువ్వు కీళ్లను విభజించినంత మట్టుకు దూరేలాగా నువ్వు దానికి తావివ్వాలి. అలా తావివ్వాలంటే ఒక మార్గాన్ని చెప్పాడు దేవుడు.